తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోని ఎక్కడా కూడా జగనన్న ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఈరోజు తెలుగుదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కార్యకర్తలే మాతో చర్చించేటప్పుడు మేము అన్యాయం అయిపోయామండి. ఆ రోజు మీ పార్టీ ఉండేటప్పుడు, మీ జగనన్న గారు ఉండేటప్పుడు కూడా మాకందరికీ కూడా ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు వచ్చి సంక్రాంతికి ఆయన పంపించినటువంటి డబ్బులతోటి మేము చీరలు కానీ పిల్లలకి మనవలకి కూడా బట్టలు తీసుకోవడం అనేది జరిగేదండి. ఈ గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం మాకు ఎప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా రాలేదండి. మా ప్రభుత్వానికి మేము ఓటు వేసుకొని మేము నైవంచనకు గురయ్యామని చెప్పినటువంటి కార్యకర్తలు చాలామంది నాతో ఉన్నారు. అయితే మన పేర్లు చెప్పకూడదు, కానీ ఈరోజు తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానీ వారు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఈ రోజుకైనా సరే మీరు జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు మీరు ప్రవేశపెడితే మీకు కాస్త జనాల్లోనే మంచి పేరు ఉంటుంది. సాక్షాత్తు ఐఏఎస్లో ఐపీఎస్లు ఉండేటప్పుడే మనకి మంచి పేరు లేదనేసి చంద్రబాబు నాయుడు గారు మన కలెక్టర్ మీటింగ్లో నుంచి కూడా చెప్పడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే మీ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందనేసి చెప్పకనే మీరు చెప్పారు. ఒక విషయం ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఆ రోజు గత 5 సంవత్సరాల్లోని మరి జగన్మోహన్ రెడ్డి గారు 3,32,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకువచ్చి ప్రజా సంక్షేమ కార్యక్రమానికి బాగా వినియోగిస్తే ఆ రోజు మరి అప్పుల ఆంధ్ర అనేసి మీరు చెప్పారు. ఈరోజు సంవత్సరం 8 నెలలు గడిచినందుకు 2,80,000 కోట్ల రూపాయలు మీరు అప్పు తీసుకొని వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్లో మీరు ఎక్కడ పెట్టారు అనేది మేము అడుగుతా ఉన్నాం. ఇంత అవినీతి ప్రభుత్వం ఈ ప్రపంచంలోని ఎక్కడ కూడా ఉండదు. ఒక్క ఆంధ్రప్రదేశ్లో అవినీతి వెచ్చలవిడిగా తాండవం ఆడుతుంది. అప్పు తీసుకొచ్చినటువంటి దానికి జవాబు లేనితనంతో ఈరోజు ప్రభుత్వం చక్కగా పరిపాలన తీసుకొని వాళ్ళు జోబులు నింపుకొని, కార్యకర్తలు జోబులు నింపుకొని ముందుకు సాగుతుంది తప్పించి ప్రజా సంక్షేమం పట్టనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే ఎన్నికల వాగ్దానాల్లో ఇచ్చినటువంటి వాగ్దానాల్లో నిరూపించలేనటువంటి నిరూపణ చేయలేనటువంటి ప్రభుత్వం ఉన్నదంటే అది తెలుగుదేశం పార్టీ అని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇది గ్రామాల్లోని మీరు సంక్రాంతి గత 5 సంవత్సరాల్లోని జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు గ్రామంలో ఉన్నటువంటి వాతావరణం ఏ విధంగా ఉందో ప్రజలు తెలుసుకోవాలి. ఆటో తమ్ముళ్ళు కానీ, ఈ సంక్షేమ కార్యక్రమాలు అందినటువంటి వాళ్ళు కానీ, బీసీ బలహీన వర్గాలు కానీ, ఈరోజు మెడికల్ సీట్లు కూడా ఈరోజు 17 కాలేజీలు జగనన్న టైంలో ఇస్తే మీరు పీపీపీ విధానంతో మీరు సీట్లు అమ్ముకొని అంతా ప్రభుత్వం సొమ్మేనట. కానీ యాజమాన్యం మాత్రం ప్రైవేటు వాళ్ళు ఉంటారట. కానీ ఇది ఎక్కడ కూడా వినలేదు. సో దీని మీద కూడా మరి ప్రజలందరూ కూడా తెలుసుకొని రేపు రాబోయేటటువంటి దీనికి జగనన్నకి పూర్తిగా ప్రజలందరూ కూడా మద్దతు ఉండాలని మేము కోరుకుంటున్నాం.